రామరాజ్యం ఈ పదం మనం ఎన్నోసార్లు విన్నాం. ఏ నాయకుడు మాట్లాడినా, ఏ పెద్దలు దీవించినా ఈ పదం ఖచ్చితంగా వినిపిస్తుంది. మనకు మళ్ళీ రామరాజ్యం రావాలి అంటుంటారు. అసలు రామరాజ్యం అంటే ఏమిటి? ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో ఉన్న ఒక రాజు పాలన కోసం ఈనాటికి మనం ఎందుకు పరితపిస్తున్నాం? అక్కడ ప్రజలకి కార్లు లేవు, కరెంటు లేదు, ఇంటర్నెట్ లేదు. అయినా వాళ్ళు మనకంటే ఎందుకు 100 రెట్లు సంతోషంగా ఉన్నారు? ఒక సామాన్య మానవుడిగా పుట్టిన రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేసి రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు సింహాసనం ఎక్కాక ఎలా ఉండేవాడు? రాముడు రాజుగా ఉన్నప్పుడు ఆయన్ను నిద్రలేపేది ఎవరో తెలుసా? శ్రీరాముడు ఎక్కువ సమయం ఎవరి కోసం కేటాయించేవాడు? తెల్లవారుజామున నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక దేవుడి దినచర్య ఎలా ఉండేదో మీకు తెలుసా? చరిత్ర మర్చిపోలేని ఆ అద్భుతమైన రామరాజ్యం యొక్క ప్రతి అద్భుతాన్ని కళ్ళకు కట్టినట్టు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ రోమాలు నిక్కబొడుచుకోకపోతే అడగండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్రారంభించే ముందు ఆ రామయ్యని తెలుస్తూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంట్ ఆ రామయ్యకు చేరువయ్యేలా చేస్తుంది. అసలు రామరాజ్యం అంటే నేల మీద నడిచే దేవతలు కాదు, ఆకాశంలో తేలియాడే బంగారు మేడలు కాదు. వాల్మీకి మహర్షి తన రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పాడు. రామరాజ్యం అంటే కన్నీరు లేని రాజ్యం. అవును, శ్రీరాముడు రాజుగా ఉన్నప్పుడు అయోధ్యలో ఎవరి కంటి వెంబడి ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఎందుకంటే అక్కడ ఎవరికీ రోగాలు లేవు. రామరాజ్యంలో దొంగల భయం లేదు. ఎవరూ తమ ఇళ్లకు తాళాలు వేసుకునేవారు కాదు. అకాల మరణాలు లేవు. అంటే తండ్రి బ్రతికుండగా కొడుకు చనిపోయే దౌర్భాగ్యం ఆ రోజుల్లో ఏ తండ్రికి రాలేదు. అందరూ 100 ఏళ్లు ఆయుష్తో నిండు ఆరోగ్యంతో బతికారు. అసలు నేను గొప్ప నువ్వు తక్కువ అనే భేదభావమే ప్రజల్లో ఉండేది కాదు. శ్రీరాముడి దృష్టిలో రాజైనా, రైతు అయినా, పశువు అయినా, పక్షి అయినా ఒకటే. ధర్మం 4 పాదాల మీద నడిచిన ఏకైక కాలం అది. అందుకే రాముడి పాలన సృష్టి ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఇలాంటి ఒక అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించడానికి రాముడు ఎంత కష్టపడ్డాడో, ఒక రాజుగా ఆయన తన కోరికలను ఎలా చంపుకున్నాడో ఇప్పుడు చూద్దాం. రాముడు చక్రవర్తి కదా, హాయిగా పట్టుపరుపుల మీద మధ్యాహ్నం వరకు నిద్రపోతాడేమో అని అనుకుంటున్నారా? కాదు. శ్రీరాముడు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచేవాడు. ఆయన్ను నిద్రలేపడానికి స్తుతి పాఠకులు మంగళ వాయిద్యాలతో, సుప్రభాత గీతాలతో రాముడిని మేల్కొలిపేవారు. లేచిన వెంటనే మంచం మీదే కూర్చొని తన మనసును ఆ భగవంతుని మీద లగ్నం చేసి కాసేపు ధ్యానం చేశాక సరయూ నదిలో స్నానం ఆచరించి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదిలేవాడు. ఆ తర్వాత అలంకరణ గదికి వెళ్లి పట్టు వస్త్రాలు ధరించి చందనం పూసుకొని సీతాదేవితో కలిసి కులదైవమైన రంగనాథుడిని పూజించేవాడు. తను దేవుడై ఉండి కూడా దేవుడిని పూజించే వినయం రాముడి సొంతం. అయితే శ్రీరాముడు రాజు కదా, ఎవరికో దండం పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ రాముడు ధర్మానికి ప్రతిరూపం. రాజు కిరీటం పెట్టుకునే ముందు ఆయన నేరుగా వెళ్లి కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 తల్లుల పాదాలకు నమస్కారం చేసేవాడు. తన కుమారుడైన భరతుడికి రాజ్యాధికారం రాకుండా చేశాడన్న కోపం కైకేయికి ఉన్నప్పటికీ రాముడు మాత్రం తన కన్నతల్లి కంటే కైకేయిని ఎక్కువగా గౌరవించేవాడు. ఒక మనిషి ఎంత ఎదిగినా తల్లిదండ్రులను, గురువులను మర్చిపోకూడదని తన ఆచరణ ద్వారా చూపించాడు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శ్రీరాముడు తన రోజును దానంతో మొదలుపెట్టేవాడు. వేల కొద్దీ ఆవులను, వస్త్రాలను, బంగారాన్ని పేదలకు, బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవాడు. తన దగ్గరకు వచ్చిన యాచకులను ఎప్పుడూ లేదు అనకుండా పంపేవాడు. ఇచ్చిన చేతితోనే రోజును మొదలుపెట్టాలి అనేది శ్రీరాముడి సిద్ధాంతం. ఉదయం 8 గంటలకు రాముడు సభామండపంలో అడుగుపెట్టేవాడు. అక్కడ వశిష్ఠుడు వంటి గురువులకు నమస్కరించి సింహాసనంపై కూర్చునేవాడు. కానీ ఆ సింహాసనం మీద ఆయన దర్జాగా కూర్చోలేదు, బాధ్యతగా కూర్చున్నాడు. రాముడి పాలనలో ఒక ప్రత్యేకత ఉంది. రాముడి సభామండపంకి వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఎంత పేదవాడైనా ఎవరైనా నేరుగా వెళ్ళి రాముడిని కలవచ్చు. తన గూఢచారులను పిలిచి రాజ్యంలో నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగేవాడు. గమనించండి, ప్రజలు నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారా అని అడిగేవాడు కాదు. నా వల్ల ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, ప్రజలు నా పాలనలో ఏదైనా లోపం ఎత్తి చూపుతున్నారా అని అడిగేవాడు. విమర్శలను స్వీకరించే దమ్మున్న ఏకైక రాజు రాముడు. ఇక మధ్యాహ్నం భోజన సమయం అవుతుంది. రాజుగారికి పంచభక్ష పరమాన్నాలు పెడతారు కదా, కానీ రాముడు అలా కాదు. తన రాజ్యంలో ఉన్న పేదలు, అనాథలు, మునులందరూ భోజనం చేశారా లేదా అని మంత్రుల ద్వారా కనుక్కొని అందరూ తిన్నారని నిర్ధారించుకున్న తర్వాతే ఆయన తినేవాడు. ప్రజల కడుపు నిండితేనే తన కడుపు నిండుతుంది అనుకునే అద్భుతమైన రాజు ఆయన.
రామరాజ్యం ఎంత గొప్పదో చెప్పడానికి వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన కన్నీళ్లు తెప్పించే సంఘటన ఉంది. ఒకరోజు శ్రీరాముడు సభ ముగించుకొని లోపలికి వెళ్తున్నాడు. అప్పుడు సభా మండపం బయట ఒక కుక్క తల మీద పెద్ద గాయంతో రక్తం కారుతూ కన్నీళ్లతో నిలబడి ఉంది. రాముడికి ఆ విషయం తెలిసి వెంటనే వెనక్కి వచ్చాడు. ఆ కుక్కను దగ్గరకు తీసుకుని, నీకు ఏమైంది, ఎవరు కొట్టారు అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క చెప్పింది, ప్రభు, నేను దారిలో పడుకొని ఉంటే ఒక బ్రాహ్మణుడు కారణం లేకుండా నన్ను కర్రతో బలంగా కొట్టాడు అని ఏడ్చింది. విచారణ జరిగాక అది నిజమేనని తేలింది. అప్పుడు శ్రీరాముడు, దీనికి శిక్ష ఏమి వేయమంటావు అని ఆ కుక్కనే అడిగాడు. అప్పుడు ఆ కుక్క ఇలా అంది, ప్రభు, అతన్ని కాళింజర అనే మఠానికి పీఠాధిపతిగా చేయండి అని. అందరూ ఆశ్చర్యపోయారు. తప్పు చేస్తే శిక్షించాలి గాని ఇంత గొప్ప పదవి ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆ కుక్క ఇలా చెప్పింది, రామయ్య, నేను గత జన్మలో ఆ మఠానికే పీఠాధిపతిని. ఎంత పవిత్రంగా ఉందామనుకున్నా ఆ పదవి తెచ్చే అహంకారం, డబ్బు నన్ను పాపం చేసేలా చేశాయి. అందుకే ఈ జన్మలో కుక్కలా పుట్టాను. ఇతను కూడా ఆ పదవిని స్వీకరిస్తే ఆ అధికారం మదంతో తప్పులు చేసి వచ్చే జన్మలో నాకంటే హీనంగా పుడతాడు. వాడికి అదే సరైన శిక్ష అని చెప్పింది. రాముడు ఆ కుక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయి దానికి న్యాయం చేశాడు. రామరాజ్యంలో మనుషులకే కాదు, ఒక మూగ జంతువుకు కూడా న్యాయం జరిగేదని ఈ సంఘటన చెబుతుంది. ఇక సాయంత్రం కాగానే రాముడు తన రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతుందో గూఢచారుల ద్వారా తెలుసుకునేవాడు. రాత్రిపూట సాధారణ దుస్తుల్లో మారువేషంలో నగర సంచారం చేసేవాడు. తర్వాత రాజ్య కార్యాలు ముగించి రాముడు అంతఃపురానికి వెళ్ళేవాడు. అక్కడ ఆయన కోసం ఎవరు వేచి ఉండేవారో తెలుసా? ఆయన తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు లేకుండా శ్రీరాముడు ఏనాడు భోజనం చేసేవాడు కాదు. రాముడు ఎంత బిజీగా ఉన్నా మధ్యాహ్న సమయం తన కుటుంబానికి కేటాయించేవాడు. సీతాదేవితో కలిసి వనవాస విషయాలు, ధార్మిక విషయాలు చర్చించేవాడు. తల్లి కౌసల్య పాదాలను ఉత్తుతూ సేవ చేసేవాడు. హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు వంటి మిత్రులు వచ్చినప్పుడు వారితో గడిపేవాడు. శ్రీరాముడి వినోదం కూడా ధర్మబద్ధంగానే ఉండేది. సంగీతం వినడం, పండితుల చర్చలు వినడం ఆయనకు ఇష్టం. అయితే మిత్రులారా, రాముడి దినచర్యలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. రాముడు రాజుగా సుఖపడింది చాలా తక్కువ. ప్రజల కోసం ఆయన పడిన తపన అంతా ఇంతా కాదు. ఒక చాకలివాడు సీతమ్మ గురించి తప్పుగా మాట్లాడాడని తెలిసినప్పుడు రాముడి గుండె ఎంత బద్దలై ఉంటుందో ఊహించండి. ఒక భర్తగా సీతను అడవికి పంపడం తప్పు అని ఆయనకు తెలియదా? తెలుసు. ఆయన ప్రేమ సామాన్యమైనది కాదు. కానీ రాజు అనేవాడు ఆదర్శంగా ఉండాలి, నిందలకు అతీతంగా ఉండాలి. నా వ్యక్తిగత సుఖం కంటే నా ప్రజల ధర్మం ముఖ్యం అని భావించి కన్నీళ్లను దిగమింగుకొని సీతమ్మను అడవికి పంపాడు. ఆ తర్వాత రాముడు ఎప్పుడూ పట్టుపరుపుల మీద పడుకోలేదు. సీత అడవిలో గడ్డి మీద పడుకుంటుంటే నేను ఇక్కడ రాజభోగాలు అనుభవించాలా అని శ్రీరాముడు కూడా కిందనే చాప వేసుకుని పడుకునేవాడు. సీతమ్మ లేని ఆ రాజభవనంలో నిత్యం ప్రజల ముఖాల్లో నవ్వు చూడటం కోసం తన గుండెలో బాధను దాచుకుని నవ్విన ఏకైక మహారాజు శ్రీరాముడు. త్యాగానికి మరో రూపం రాముడు. అందుకే ఆయన రామచంద్రుడు అయ్యాడు. రాముడు దేవుడై ఉండవచ్చు, కానీ అంతకంటే ముందు ఆయన ఒక గొప్ప మనిషి, ఒక గొప్ప పాలకుడు. ఆయన దినచర్యలో ఉన్న క్రమశిక్షణ, ధర్మం, త్యాగం ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. ఇది రామరాజ్యం అంటే. రామరాజ్యం అనేది ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడదు. అది మన ఇళ్లలోనే మొదలవ్వాలి. మన తల్లిదండ్రులను మనం గౌరవించినప్పుడు, ఆపదలో ఉన్న వారికి సాయం చేసినప్పుడు, అబద్ధం చెప్పకుండా నిజాయితీగా బతికినప్పుడు మన ఇల్లే ఒక అయోధ్య అవుతుంది. మన జీవితమే ఒక రామరాజ్యం అవుతుంది. శ్రీరాముడి అడుగుజాడల్లో నడుద్దాం. ఆయన చూపించిన ధర్మాన్ని పాటిద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రామయ్య దినచర్య, ఆయన పాలనలోని గొప్పదనం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ మంచి విషయాన్ని మీ స్నేహితులకు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై శ్రీరామ్.